చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సీనియర్ ఐఏఎస్ అధికారి అద్దంకి శ్రీధర్ బాబు అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను సత్య సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ సంస్థ ప్రోత్సహించడం ప్రశంసనీయమని సీనియర్ ఐఏఎస్ అధికారి పొగాకు బోర్డు మాజీ ఈడీ అద్దంకి శ్రీధరబాబు అన్నారు. సత్య సెక్యూరిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల్లో ఇంటర్ 10వ తరగతుల్లో ప్రతిభ చూపించిన 20 మంది విద్యార్థులకు శనివారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ సంస్థ కార్యాలయంలో ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎండి కాళహస్తి సత్యనారాయణ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడారు. ఇంటర్మీడియట్ లో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. నేను ఎప్పుడు మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు అందరికీ చెప్తా ఉంటాను అనమాట, మీరు ఏ సర్టిఫికెట్ అయినా మీ నెక్స్ట్ జనరేషన్ నుంచి దాయొచ్చు, కానీ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మాత్రం దాయలేరు. ఎందుకంటే దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దానినే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు నేను 10th క్లాస్లో చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను, తక్కువ మార్కులు తెచ్చుకున్నాను అనేది ఎలా తెలుస్తుంది అంటే, నా పిల్లలకి నా 10th క్లాస్ మార్క్ షీట్ చూస్తూ ఉంటారు. ఎన్ని మార్కులు తెచ్చుకున్నాము అనే దాని మీద ఆధారపడి జీవితాలు మారిపోయిన సందర్భాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రత్యక్ష ఉదాహరణ. We are also from a middle class background. మంచిగా చదువుకుంటే ఎంత దాకా అయినా వెళ్ళొచ్చు. దాంట్లో 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్, లేకపోతే 10th క్లాస్లో మనం చదివిన తీరు, ఇంటర్మీడియట్లో మనం చదివిన తీరు, అది చాలా చాలా ప్రముఖ పాత్రని పోషిస్తూ ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మన దగ్గర పనిచేసే ఉద్యోగులు, వాళ్ళు పర్మనెంట్ ఏం కాదు, దోస్ ఆర్ ఆల్ సెక్యూరిటీ సర్వీసెస్లో పనిచేసే ఉద్యోగులు, వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే ఉద్యోగులు, వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశం ఉండడము అనేది ఎన్ని వేణోళ్ళ పొగిడినా అది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. ఒక స్కాలర్షిప్తో 5,000 రూపాయలు 10,000 రూపాయలతో ఏమైపోతుంది అని అంటే, 1,500 రూపాయలతోటి 1,500 రూపాయల స్కాలర్షిప్ వచ్చి నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను. సో స్కాలర్షిప్ అమౌంట్ డస్ నాట్ రియల్లీ మ్యాటర్, దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ రియల్లీ మ్యాటర్స్. అంటే ఈ మార్కులు మనము మిగతా వాళ్ళకంటే ప్రతిభావంతులము అనేసి తెలుపుతున్నవి. ఇక్కడ నుంచి మన గ్రాఫ్ ఇంకా పైకి వెళ్ళాలి, కానీ కిందకి ఎప్పుడు పడిపోకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ నుంచి మన మార్కులు కానీ మనం తెచ్చుకుంటున్న సమాజంలో మంచి పేరు కానీ, మీ తల్లిదండ్రులకి తెచ్చి మంచి పేరు కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి, కానీ ఎప్పుడూ తగ్గకూడదు. మీరు మీ లక్ష్యం కనుక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని అంటే, ఐఏఎస్ ఆఫీసర్ కోసం నేను రోజుకి 5 గంటలు చదవాలి. ఈ 5 గంటల్లో నేను ఎంతసేపు చదివాను మినిమం ఐఏఎస్ కోసం అనేసి డైరీ రాయండి. నేను ఇక్కడ చూస్తే నాకంటే ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, నాకంటే 10th క్లాస్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీరు నాకంటే చాలా చాలా అధికంగా ఉన్నారు. అలాంటి నేను 10th క్లాస్ స్థాయిలో నేను 1996లో 10th క్లాస్ కంప్లీట్ అయింది. అంటే దాదాపు ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు. సో ఇన్ని సంవత్సరాల్లో రాబోయే కాలంలో మీరు ఇంకా ఈ 20-30 సంవత్సరాల్లో జాతీయ అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ ప్రతిభను పెంచుకోవాలని రైల్వే శాఖ మోహన్ కృష్ణ ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు సాధారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక జోక్ ఉంటుంది. ఏంటంటే వేరే రాష్ట్రాల్లో అందరూ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏమవ్వాలని నిర్ణయించుకుంటే, ఇక్కడ అందరూ ముందు ఇంజనీరింగ్ చేసి తర్వాత ఏం చేద్దాం, ఏమవ్వాలనేది ఆలోచిస్తారని చెప్పి ఒక జోక్ ఉంటుందన్నమాట.
సో అలా కాకుండా మీరు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఏం అవ్వాలనుకుంటున్నారో అది మీకు తెలియాలి. రెండవది, సార్ చెప్పినట్లు మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఇప్పటివరకు ఒక ఎత్తు, ఒక ఓపెన్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే డిస్ట్రాక్షన్స్ ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో, ఈ తరంలో చాలా ఎక్కువ ఉన్నాయి. మొబైల్స్ కానీ, సోషల్ మీడియా కానీ, ఎనీథింగ్. సో వాటన్నిటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అది పెద్ద ఛాలెంజ్ యాక్చువల్గా. వాటన్నిటి నుంచి కాపాడుకుని మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలి. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఎస్ఐ దగ్గర నుంచి డిఎస్పీ దాకా, అడిషనల్ ఎస్పీ దాకా నిజాయితీగా పనిచేస్తున్న అతి కొద్ది మంది పోలీస్ ఆఫీసర్స్లో వారొకరుగా ఉండటం గర్వకారణం. రిటైర్ అయిన తర్వాత తనకి సూటబుల్ యాక్టివిటీ, సెక్యూరిటీ అనేది కూడా, ఇంటెలిజెన్స్ అనేది కూడా ఒక రకమైన పోలీస్ యాక్టివిటీ. దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి 12 మందితో ప్రారంభమై 1200 మంది దాకా తీసుకెళ్ళి ఈరోజు ఆ సెక్యూరిటీ గార్డ్స్కి సహాయం చేయాలి, వాళ్ళ పిల్లల్ని అభివృద్ధి చేయాలి, వాళ్ళలో మంచి ఉన్నతమైన విద్యార్థుల్ని ఎంపిక చేసుకుని వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అనే ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం. నా మిత్రుడు డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారిని ఐఏఎస్ గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా చేశాడు. చివరిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా చేసి రిటైర్ అయ్యాడు. ఆయన 7వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ స్కూల్కి కలెక్టర్ గారు వచ్చారు. ఆ క్లాస్లో అందరిని అడిగాడు, మీరేమవుతారని. ఈ జనార్దన్ రెడ్డి అతను 7వ తరగతి విద్యార్థి చేతులు ఎత్తి నేను కలెక్టర్ అవుతాను అన్నాడు. అని మరుసటి రోజు నుంచి మర్చిపోవాలా. కలెక్టర్ కావాలంటే ఏం చేయాలి, ఎన్ని గంటలు చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి, ఎలాంటి మిత్రులు ఉండాలి, ఎలాంటి బుక్స్ చదువుకోవాలి, ఇలాంటి నిరంతర ప్రయత్నం చేసి గ్రూప్ 1లో ఆర్డీఓ అయ్యాడు, జాయింట్ కలెక్టర్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు, సెక్రటరీ అయ్యాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యాడు, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ అయ్యాడు. అంటే 7వ తరగతిలో వచ్చిన ఒక కళ నిజం చేసుకోవడానికి అదే వైపు అదే దృష్టితో పనిచేశాడు. మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దానికి మీ ఆర్థిక అంటే సంపద అనేది ఏంటంటేనైనా చాలా రకాలుగా ఉంటుంది. బంగారంలో ఉండొచ్చు, ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్లో ఉండొచ్చు, స్నేహంలో ఉండొచ్చు, స్నేహ సంపద ఉండొచ్చు, జ్ఞాన సంపద ఉండొచ్చు. వీళ్ళంతా జ్ఞాన సంపద ఆల్రెడీ సంపాదిస్తున్నారు, ఇంకా సంపాదిస్తారు జ్ఞాన సంపద. మీరు కూడా మనం జీవితంలో పైకి రావాలంటే కేవలం ఆర్థిక సంపద ఉంటేనే మనం పైకి వస్తామనేది మన లక్ష్యంలో ఉండకూడదు. ఇలాగా మీరు జీవితంలో సామాన్య కుటుంబాల నుంచి వచ్చి, అంటే మీరే కాదు ఇంక్లూడింగ్ మీ కూడా రాజధాని రైతుల పోరాటంలో నన్ను తీసుకెళ్ళాడు. వాళ్ళందరికీ బనీన్లు, కండవాలు, మంచినీళ్ళు పరిగెత్తి నేను బట్ అరా రాయుడు అంటాడు, ఎక్కడ వస్తాం. అట్లనే ఈయన సహాయాన్ని వాట్ యు హ్యావ్ కాదు, నీకేమున్నది కాదు, మీరు ఏమిచ్చిందే గుర్తుంటుంది. కాబట్టి ఈయన ఆదర్శంగా తీసుకొని మీటింగులు చెప్పడం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం కదా, ఏమి చేశావు గుండె మీద వేసుకొని పిల్ల. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సిఏ భార్గవి అన్నారు. చేస్తారని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ సంపాదించిన దాంట్లో నుంచి మళ్ళీ సొసైటీకి వెనక్కిచ్చేటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నారు. ఇవాళ ఆయన సంపాదించేసి ఈ ఏజ్ లో మేడలు మెద్దలు కట్టేసేసి బికాస్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ గాట్ సెటిల్ అయిపోయారు, ఏమో చేయక్కర్లేదు. కానీ ఆ సంపాదించిన దాంట్లో నుంచి ఆయన మళ్ళీ సమాజానికి వెనక్కిస్తున్నారు. ఆ ఆలోచన ఉంటే సరిపోదండి, మనం ఏదో చేయాలి నా ఆలోచన ఉంటే సరిపోదు, దాన్ని మనం ఆచరణలో చూపించాలి. ఇలా మనం మంచి నేర్చుకుని ముందుకు వెళ్తూ ఉంటే మనం సార్ చెప్పినట్టుగా జీవితంలో ఎక్కడికైనా ఎదుగుతాము నాని అన్నారు.
కాళహస్తి సత్యనారాయణ విద్యార్థులకు ఉపకార వేతనం అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆయన సంస్థలో పనిచేసే వాళ్ళ వరకే ముందే వాళ్ళకి స్టార్ట్ చేసాం. బాగా చేసి ముందు కొంతమంది 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పారు. సంతోషించి మేము కూడా ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. ఇది మీరు ఆయన ఇచ్చేది ఎంత అని మీరు ఆలోచించబోకండి. తప్పకుండా ప్రేమతో దయతో తీసుకోండి. తప్పకుండా మీ యొక్క ఉన్నత స్థితికి అది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. మీరు నిత్యం దైవ ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ముఖ్యంగా తల్లిదండ్రులు బాగా చూసుకోండి. మీరు ఎంత ఎదిగినా కూడా వాళ్ళని ఈ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇట్లా పెట్టకుండా వాళ్ళ చివరి దశ వరకు మీరు వెంట కంట జంట ఉండి వాళ్ళని కాపాడుతూ, అది మన బాధ్యత, మన సాంప్రదాయం, మన సంస్కృతి. దీన్ని మీరు చక్కగా నిర్వహించాలి. అట్లాగే అత్తయ్య గారు చెప్పారు, జ్ఞానాన్ని మించింది లేదు. సోదరుడు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా సత్సాంగత్యం నేర్చుకోండి. సత్సాంగత్యం వలన సమాజంలో రకరకాలుగా మీరు ఎదురవుతుంటే ముందు ప్రేమతో ఉండండి. మీ పక్క వాళ్ళ పట్ల ప్రేమతో ఉండండి, దయతో ఉండండి, కరుణతో ఉండండి. వాళ్ళకి ఏదో మనం డబ్బులు ఇవ్వాలని కాదు, మంచి మాటలతో వాళ్ళని ఓదార్చవచ్చు. కొంతమంది అందరూ ఒకలాగా ఉండరు కాబట్టి కొంతమంది మనలో కూడా ఈర్ష్య వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినా అన్నా కూడా వాళ్ళతో మీరు మీద ద్వేషం లేకుండా చక్కగా దగ్గరికి హత్తుకు చేర్చుకొని చక్కగా అటువంటి పొరపచ్చలు లేకుండా ఉండేట్టుగా వినయంగా ఉంటే ఆ సంపద అదే వస్తుంది. మీరు ఆశించకుండా వస్తుంది. వరద ప్రవాహంగా వస్తుంది. అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, లైక్ పాసింగ్ క్లౌడ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఇందాక ఆత్మహత్య చేసుకున్నారు, అట్లాంటివి చేసుకోపాకండి. ప్రతిదీ ధైర్యంతో ఏదైనా సాధించండి. ఒక సంకల్పం పెట్టుకోండి. ఈ సంకల్ప సిద్ధి కోసం మనం ఏం చేయాలి, ఎట్లా మనం ఈ సమాజంలో ఉండాలి, ఎట్లా పరోపకారం చేయాలి, సెల్ఫ్లెస్ సర్వీస్ ఎట్లా చేయాలి, సమాజానికి మనం ఏం చేయాలి, మనం ఎంతో ఎదిగినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ సమాజానికి ఎంతో కొంత మనం తిరిగి ఒక 10% సమాజానికి మనం చేయాలని చెప్పి నేను ఒక సంకల్పం పెట్టుకుని తప్పకుండా రానున్న కాలంలో మరింత అభివృద్ధికి వస్తారని ఆశిస్తున్నాను. ప్రభాస్ యోగి ఝాన్సీ లక్ష్మి, ఉద్యోగుల సంక్షేమానికి తమ సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని సెక్యూరిటీ సంస్థ ఎండీ కాళహస్తి ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. మేము విద్యలో ప్రోత్సహించడానికి ఇది నేను ఎన్నుకున్నాను. ఇంకా వేరే దానికి వెళ్ళలేదు. విద్యలో అదే నందికోడలో కాలేజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాటిని మేనేజ్ చేస్తున్నాను. మొన్న మా 10th క్లాస్లో 588 మార్కులు ఇచ్చిన ఒక అమ్మాయికి, ఆ అమ్మాయికి 10,000 రూపాయలు ఇచ్చాను. తర్వాత 95% వచ్చిన వాళ్ళందరూ కూడా 2,000 రూపాయలు లెక్కన ఇచ్చాను. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు CBSEకి తీసుకెళ్తున్నాం మా స్కూల్ నుంచి. గత 13 సంవత్సరాల నుంచి కూడా 100% స్కూల్స్ రిజల్ట్స్ అనమాట 10th క్లాస్లో. కాలేజీలో కూడా 75%, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎంత మోడరేట్ చేస్తున్నాం. ఈ పిల్లలందరూ కూడా మా కాలేజీలో అందరికీ P4 వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు P4 పెట్టారు. ఆ విధానంతో వాళ్ళందరూ కూడా వాళ్ళేం లేకుండానే ఈ యొక్క ఇప్పుడు ఇచ్చిన స్కాలర్షిప్స్ కానీ ఇంకా దగ్గర వచ్చిన మార్కుల వాళ్ళు కూడా PS కాలేజీ కనుక చేరితే వాళ్ళ P4 విధానంలో ఇంటర్మీడియట్లో
బ్రహ్మాండంగా వాళ్ళందరికీ సాయం చేసి మా యొక్క అక్కడ హాస్టల్ ఉంది, హాస్టల్ కూడా రిపేర్ చేస్తాము. ఒక ఆ గర్ల్స్ కానీ వాళ్ళందరూ అక్కడ ఉండేదాన్ని కూడా తగిన ఏర్పాట్లు కూడా చేసి ఇంకా ఆ సంస్థ ఎండి సత్యనారాయణ అందిస్తున్న ఆర్థిక సహాయం ఎన్నడూ కూడా మర్చిపోలేమని విద్యార్థి తల్లిదండ్రులు అంటున్నారు. సత్యనారాయణ గారు మా పిల్లలు ప్రోత్సాహకరంగా బహుమతులు ఇచ్చారు, స్కాలర్షిప్లు. వాళ్ళకి మా ధన్యవాదాలు. మా సెక్యూరిటీ యాజమాన్యం కాళాశ్రీ సత్యనారాయణ గారు మాకు మా పిల్లలకి చదువులో బాగా ఉత్తీర్ణత సాధించినట్టు మా సంస్థ పిల్లలందరికీ స్కాలర్షిప్ కింద పేమెంట్ ఒక 10,000 రూపీస్ మాకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇలా సత్యనారాయణ గారు మాకే కాకుండా ఇంకా మా తోటి కార్మికులకు మా పిల్లలకు బాగా అభివృద్ధి చెందాలని చేస్తున్నారు. ఇలాంటి మంచి మనసును మనకు మహనీయులు 100 బతకాలని.